కిడ్నీలు ఓసారి పాడైతే మళ్ళీ వాటిని కోలుకునేలా చేయలేం. జీవితాంతం డయాలసిస్ అనే చికిత్స పొందుతూ ఉండాలి, లేదా మరొకరి కిడ్నీని రోగికి అమర్చాలి. దీంతో చేసేదేమీ లేక కిడ్నీ దాతల కోసం బాధితులు ఎదురు చూస్తూ డయాలసిస్ చేసుకుంటూ బతికిడుస్తూ ఉంటారు. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి అత్యంత కీలకమైన పాత్ర మన రెండు కిడ్నీలు చేస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరైన పోషకాహారం తీసుకుంటూ సరిపడా నీళ్లు తాగటం, ఇంకా వ్యాయామం చేయటం లాంటివి చేయాలి. అయితే కిడ్నీలు పాడవడానికి అతిగా టాబ్లెట్లు వేసుకోవడం కూడా ఒక కారణమని మీకు తెలుసా? అవును, చీటికి మాటికి అవసరం లేకున్నా మందులు వేసుకుంటే కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కిడ్నీలు పాడవడానికి అనేక కారణాలుంటాయి. అయితే వాటిల్లో ప్రధానమైనవి డయాబెటీస్, హై బీపీ. 90% పైగా కేసుల్లో ఈ రెండు కారణాల వల్లే కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. కాబట్టి ఎప్పుడు బీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. నిరంతరం టెస్టులు చేస్తూ నిర్ధారణ చేసుకోవాలి. ఆహారపు అలవాట్లను నిపుణుల సలహా మేరకు వీలైనంత ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. వ్యాయామాలు చేయటం లాంటివి చేయాలి. నీళ్లు తాగడాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇక పొగ త్రాగటం, అతిగా మద్యం సేవించటం, అవసరం లేకున్నా మందులు సొంతంగా వాడటం వంటివి చేయకూడదు. మూత్ర ఇన్ఫెక్షన్లు వంటివి వస్తే డాక్టర్లను సంప్రదించాలి, లేదంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయి.